4వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము యోబు 11వ అధ్యాయము 19వ వచనము. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. సహోదరి సహోదరులారా, ప్రభునందు నమ్మకముంచు వారు సురక్షితముగా జీవిస్తారు. వారి చుట్టుప్రక్కల ఎన్ని భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ వారు భయపడరు. ఎందుకంటే ప్రభుపై గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎంతో మంది ఈ లోకంలో వారికున్న భయాల చేత కంటి నిండా నిద్రపోవడం లేదు. ఏదో భయం, అది దేని గురించి అయినా కానీ వారిని కలవరపెడుతూ ఉంది. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు అని. లోకంలో ఎటువంటి అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుని సంపూర్ణముగా విశ్వసించేవారు ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటారు. వారు దేనికి భయపడరు, ఎందుకంటే వారి ప్రభువే వారికి ధైర్యము. ఒక మనిషి ప్రభువునకు లోబడి వాక్య ప్రకారము జీవించినప్పుడు ప్రభువు అతడిని ఎంతగానో ఆశీర్వదించి ఎంతో ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రభువు ఆ మనిషిని ఎంతగా ఆశీర్వదిస్తాడు అంటే గొప్ప గొప్ప వారే వచ్చి అతడికి విన్నపములు చేసేంతగా. మనము ప్రభు పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించినప్పుడు మనము ఆశీర్వదింపబడటమే కాదు, ప్రభు మనల్ని ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మాకు కలిగే శ్రమలు, ఇబ్బందులను బట్టి, ఈ లోకంలో జరుగుతున్న భయంకర పరిస్థితులను బట్టి మేము భయపడే వారముగా కాకుండా మిమ్మును బట్టి మేము ధైర్యముగా ఉండేలాగున దీవించండి ప్రభువా. మీరే ప్రతిదినము మమ్మల్ని ఆత్మీయముగా బలపరచండి ప్రభువా. మీకు లోబడి జీవించే వారిని ఎంతగానో ఆశీర్వదించే దేవుడవు తండ్రి. ప్రతి విషయంలోనూ ముందు మీకు ప్రాముఖ్యత ఇస్తూ మీకు లోబడే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మీ చేత మేము ఆశీర్వదింపబడుతూ మేము ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే, గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.